తెలంగాణలో టికెట్ల ధరల పెంపు జీవోలు వచ్చేసి ఆన్లైన్ అమ్మకాలు మొదలయ్యాక కూడా ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి ఆలస్యం జరగడం ఐకాన్ స్టార్ అభిమానులను టెన్షన్ పెట్టింది. ఇదిగో అదిగో అంటూ నిన్నటి నుంచి ఊరింపుల తప్పసారిన అప్డేట్ లేక ఆందోళన చెందారు. రావడం ఖరారే అయినప్పటికీ ఎంత మొత్తంలో హైక్ ఉంటుందా అనే దాని మీద రకరకాల ఊహాగానాలు చెలరేగాయి. వాటికి చెక్ పెడుతూ జీవో వచ్చేస్తుంది. కొంచెం అటు ఇటుగా ఉన్న తేదీల్లో మార్పులతో నైజం రేట్లు ఇక్కడ అమలు కాబోతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకటి ధర ఉండటం చాలా ఏళ్ల తర్వాత ఇదే. ఇక వివరాల్లోకి వెళ్తే డిసెంబర్ 4వ తారీఖున రాత్రి 9:30 వేయబోయే ప్రీమియర్లకు టికెట్కు రూ. 800 చెప్పుకోవచ్చు. దీనికి ఆధారంగా జీఎస్టీ ఉంటుంది. డిసెంబర్ 5న రిలీజ్ రోజు మొత్తం 6 షోలకు పర్మిషన్ వచ్చింది. సింగిల్ స్క్రీన్లలో 2 తరగతి ఆధారంగా రూ. 100, మొదటి తరగతి రూ. 150 ఆధారంగా ధర ఉంటుంది. మల్టీప్లెక్స్లలో రూ. 200 ప్రతి టికెట్ మీద ఎక్స్ట్రా ఛార్జ్ చేయొచ్చు. డిసెంబర్ 6 నుంచి ఇవే ధరలతో 5 షోలు కొనసాగుతాయి. ఈ రేట్లన్నీ డిసెంబర్ 17 వరకు అమల్లో ఉంటాయి. 3వ వారం నుంచి సాధారణ స్థితి. సో ఏ క్షణమైనా ఏపీ టికెట్ బుకింగ్ ఆన్లైన్లో పెట్టేస్తారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ రికార్డుల వేట మొదలు పెడుతున్నాయి. పుష్పరాజ్ రేపటి నుంచి నమోదు చేయబోయే నెంబర్లకు మూతలు పడడం ఖాయం. ముఖ్యంగా ధర ఎక్కువగా ఉన్నా సరే ప్రీమియర్ షోల టికెట్లు హాట్ కేకులా మారిపోతున్నాయి. ఇక యూపీలో పెట్టినప్పటికీ థియేటర్లు యజమానుల మీద ఒత్తిడి వెళ్ళిపోయింది. జియో ఇచ్చిన సందర్భంగా అల్లు అర్జున్ వెంటనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు చెప్తూ ట్వీట్ చేయడం విశేషం. పెద్ద సస్పెన్స్కు తెరపడిపోయింది. ఇక ఫ్యాన్స్ రిలాక్స్ అవ్వచ్చు.